అందరికీ నమస్తే అండి. మాకు ఒక ఇద్దరు మేధావులు ఉన్నారు. అమరావతి పేరు చెప్పగానే ఆళ్ళకి ఎన్ని పనులున్నా సరే ఆ పనులన్నీ ఆపేసుకొని అమరావతి మీద పడి ఎడుతారు. అందులో ఒక మేధావి, ఒక ప్రొఫెసర్ పక్కన పెట్టండి. మళ్ళీ పేరు తీస్తే మళ్ళీ ఎడితే నాకు పడి ఎడుతాడు. నన్ను అలా అంటున్నారు అంటాడు. ఇంకొక మేధావి ఉన్నాడు. ఆ మేధావి పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ కూడా నిన్న సేమ్ సబ్జెక్ట్, ఒకటే సబ్జెక్ట్. 2 వీడియోలు చూడండి, మీకు అర్థమైపోయింది ఉంటుందని చెప్పినప్పటికీ. ఆ 2 వీడియోలు చూడండి, ఒకటే సబ్జెక్టు. మనుషులు వేరంతే. సేమ్ సబ్జెక్టు. అదే సబ్జెక్టు సాక్షిలో డిబేట్ రాత్రి. సాక్షిలో ఏదైతే డిబేట్ వచ్చిందో ఆ ఇద్దరు మేధావులు మాట్లాడిన వీడియోలో కూడా సేమ్ సబ్జెక్టు. ఎక్కడ కూడా అసలు ఒక అక్షరం కూడా పొలుపాల. వీళ్ళు ఏదైతే మాట్లాడారో వాళ్ళు కూడా అదే. మళ్ళీ అమరావతి మీద మళ్ళీ విషయం కక్కేసే ప్రయత్నం. వాళ్ళకి ఏం ఉపయోగం నాకు అర్థం కావట్లేదు. మాట్లాడితే ప్రధాని మోడీ గారు ఏమి ఇచ్చారు రాష్ట్రానికి, ఏమి ఇచ్చారో ఏమిలేదో రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకుంటుందండి. మీకు ఎందుకండి? అసలు మీకు సంబంధం లేని వ్యవహారం కదా ఇది, కదా? మీరు ఆంధ్రప్రదేశ్ వాసులు కాదు కదా? ప్రాంతాల వారీగా మీరు విభేదించి విడగొట్టి మాట్లాడుతున్నారు అనుకోవద్దండి. ఇది తెలంగాణ. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అక్కడ పరిపాలన జరుగుతుంది, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ అపోజిషన్ పార్టీ ఉంది కదా? అక్కడ ప్రజలకు సమస్యలు ఉన్నాయి. మనం అక్కడ మాట్లాడుకోవచ్చండి, బ్రహ్మాండంగా మాట్లాడుకోవచ్చు. లేదు లేదు లేదు, మనకు ఎన్ని పక్కన అది ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ అయిపోతే అక్కడ పరిశ్రమలు తగ్గిపోతాయి. లేదంటే అమరావతి, లేదంటే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్తో పాటు సమానంగా డెవలప్మెంట్ అయిపోతే మళ్ళీ చూసి ఓర్వలేరు. అది కదా మెయిన్ సమస్య. ఈ మేధావులకున్న సమస్య ఏంటంటే రాష్ట్రం మీద ప్రేమో, లేదంటే ఇక్కడ ప్రాంత ప్రజలపైన ప్రేమో కాదు. ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ జరిగితే చూసి ఓర్వలేరు అన్నమాట. అది వాళ్ళకి కడుపుమంట. అందుకే పొద్దున్న లేచిన కాంచి చక్కగా అమరావతి మీద విషయం కక్కడం, లేదంటే అక్కడ భూముల్లో చేసుకుంటున్నారని చెప్పేసి విష ప్రచారాలు చేయడం, పైగా మాలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడితే మాకు మడి ఆడడం. ఇవి తగ్గించుకోండి. మీరు మరీ అంత గొడవలు దించుకోవాల్సిన అవసరం లేదు. ఏం జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఎలా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుద్ది కదా? ఏం చేస్తున్నారో, ఒకవేళ చేస్తున్నారా లేదా అనేది ప్రజలు చూసుకుంటారు. మరీ మీరే మేధావులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెట్టగాలైతే కాదుగా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు అంటే ముఖ్యంగా ఈ ప్రొఫెసర్ ఉన్నాడు కదా, మనోడు దాదాపు 2017, 18 ఆ ప్రాంతం నుంచి ఆ ఛానల్లో ఒకసారి వీడియోలు చూడండి. అమరావతి గురించి ఎప్పుడు మాట్లాడినా సరే ఒక కులానికి ఆపాదించేసి మాట్లాడి దానిపైన అమరావతి పైన చెయ్యని విష ప్రచారం అంటూ లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతి కాదు, నేను 3 రాజధానికి వెళ్ళిపోతానన్నప్పుడు వీళ్ళంతా కూడా 3 రాజధానులకు మద్దతు ఇచ్చిన వాళ్ళే. ఇంకా బ్రహ్మాండం ఇంకేముంది, సౌత్ ఆఫ్రికా నిదర్శనంగా తీసుకున్నాడు, 3 రాజధానులు కట్టేస్తాను అన్నాడు. చక్కగా 3 పెద్ద పెద్ద నగరాలు వచ్చేస్తాడు. ఏం కట్టాడు? ఏం కట్టాడయ్యా? అమరావతి రాజధానిగా పనికిరాదు అంటారు వీళ్ళే. అంటే వీళ్ళు డిసైడ్ చేసేస్తారు. వీళ్ళు అక్కడ కూర్చొని వీళ్ళు ఇక్కడి నుంచి డిసైడ్ చేసేస్తారు అనమాట. అసలు ఇక్కడ సరే గట్టిగా ఈడిస్తుంటే ఆ రాజధాని 29 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు కూడా తెలియవు. పేర్లు వద్దు, బోర్డర్ దాటిన తర్వాత ఒక గ్రామం స్వతహాగా తెలియదు వాళ్ళకి. ప్రచారం మాత్రం ఫిక్స్లో ఉంటుంది. ఇది ఇక్కడ ఏదో అన్నీ చూసినట్టు. ఒకసారి ఆ రాజధాని ప్రాంతంలోకి వెళ్ళి చూడండి ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది. పైగా మళ్ళీ తాత్కాలిక భవనాలు అంటే దిక్కుమాలి అదవా, అవి తర్వాత కూల్ చేయరు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే తాత్కాలిక భవనాలను నిర్మించేసి తాత్కాలిక భవనాలు అంటే కూల్చరు. ఇప్పుడు ఏదైతే సచివాలయం కానీ హైకోర్టు కానీ మాట్లాడితే తాత్కాలిక భవనాలు కట్టారు. తాత్కాలిక భవనాలు అంటే తర్వాత కూల్చేస్తారని చెప్పేసానా? ఇప్పుడున్న అసెంబ్లీ కానీ లేదంటే హైకోర్టు కానీ తర్వాత కూల్చేస్తారా? కూల్చరు. అంతకంటే అద్భుతమైన భవనాలు నిర్మించిన తర్వాత వీటిని ఇతర ఆఫీసులకు, ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగించుకుంటారు. కూల్చేస్తారా? తాత్కాలికమంటే కూల్చేస్తారా? అక్కడ కట్టాం కాబట్టి దీన్ని కూల్చేస్తారా? లేదంటే నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? తాత్కాలికం అంటే నాకు అర్థం కాల, అదే అర్థం కాల నాకు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో లేదంటే ఇంకొకరు చెప్పారో, ఆ ఒక్క మాట తప్పంతే. తాత్కాలికం అన్న దానికి అర్థం కూల్చేస్తారని కాదు. తర్వాత ఏం మాట్లాడితే ఏది శాశ్వతం కాదు, అన్ని తాత్కాలికం. భవనాల శాశ్వతమే, కట్టిన ప్రతి ఒక్క భవనం కూడా శాశ్వతమేనో తాత్కాలికంగా. తర్వాత కూల్ చేయరు. ఆ మాత్రం కూల్ చేసి దానికి 100 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు కట్టాలా?
ఆ భవనాలని ఇతర ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగించుకుంటారు. అంతేగాని కూల్చేస్తారా? ఈ మాత్రం తెలియదు ఇది నేరది. ఇంక విష ప్రచారాలు ఆపేయండి. అనవసరంగా మీ గురించి టైం బొక్క మేము మాట్లాడితే మళ్ళీ ఏడుస్తారు, మీరే ఏడుస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి.